Hi everyone. So welcome to my channel. So నా పేరు శంకర్ సిద్ధం. I'm a UK PR holder. I'm a Salesforce architect and I live in London. ఈరోజు మన ఛానల్లో మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడం కోసం వచ్చాం. అందులో ఫస్ట్ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసేది హౌ టు గెట్ అన్ ఐటీ జాబ్ ఇన్ ద యూకే. సో ఇది మన ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి వెరీ సింపుల్గా వీడియోని క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండడానికి ఒక 6 మేజర్ పాయింట్స్లో హౌ టు గెట్ అన్ ఐటీ జాబ్ ఇన్ యూకే. ఎందుకంటే ఫ్రమ్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ దెర్ ఈజ్ అ హ్యూజ్ గ్రోయింగ్ ఇంట్రెస్ట్ ఫర్ ది ఇండియన్ స్టూడెంట్స్ టు కమ్ అండ్ సెటిల్ ఇన్ ద యూకే. సో వాళ్ళందరి కోసం, తెలుగు వాళ్ళ కోసం నేను ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ దిస్ ఈజ్ శంకర్ సిద్ధం. ఐ లివ్ ఇన్ లండన్. ఐఎమ్ a UK PR holder and from the past 10 years I'm working as an IT engineer, Salesforce developer, senior developer, architect పొజిషన్స్లో నేను వర్క్ చేయడం జరిగింది. అలాగే నేను ఐటీ రిక్రూట్మెంట్ కానివ్వండి, నా కంపెనీ త్రూ సర్వీసెస్ని నా క్లయింట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ అన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. వి నేమ్డ్ ఇట్ యాజ్ ఓవర్సీస్ కెరీర్ గురు. ఇప్పుడు దాకా మోర్ దాన్ 150+ స్టూడెంట్స్ వచ్చారు, వేరియస్ కోర్సెస్కి, వేరియస్ యూనివర్సిటీస్కి వచ్చారు. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్, లెట్ us గో స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. సో ఈ కంట్రీలో ఎస్పెషల్లీ ఇన్ ద స్టడీయింగ్ ఇన్ యూకేకి వచ్చే ప్రతి స్టూడెంట్కి జాబ్ రావాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ కానివ్వండి, నేను మీకు 6 వేస్లో అంటే 6 టాపిక్స్లో నేను వాటిని క్లాసిఫై చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక స్టూడెంట్ లాగా ఈ కంట్రీలోకి ఎంటర్ అయ్యాను. ఆ స్టూడెంట్గా ఎంటర్ అయ్యి ఆ స్టూడెంట్గా నేను నా లైఫ్ని లీడ్ చేస్తూ ఐటీలో ఎలా ఎంటర్ అయ్యాను, ఎలాగా నా హడిల్స్ని ఫేస్ చేశాను, వీటన్నిటిని మిక్స్ చేసి ఒక సింపుల్ స్టెప్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ నాతో పాటు, నా బ్రదర్తో పాటు ఒక 15 to 20 మెంబర్స్, నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ అందరికీ కూడా జాబులు తెచ్చుకోవడం అనేది జరిగింది. సో లెట్ us గో స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. సో ఈ కంట్రీలో మనం జాబ్స్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ మాస్టర్స్. సో గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంప్లీటింగ్ యువర్ స్టడీస్, గెటింగ్ ద మాస్టర్స్ డిగ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మాస్టర్స్ డిగ్రీ లేకుండా ఈ కంట్రీలో ఏమీ చేయలేరు. ఎందుకంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఉంది కాబట్టి మీరు ఈ కంట్రీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అదే మీకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా లేకపోతే మీకు ఈ కంట్రీలో జాబ్ రావడం చాలా కష్టం. పార్ట్ టైం జాబ్స్ వచ్చే ఈజీ మనీ కోసం, అంటే క్విక్ మనీ కోసం పార్ట్ టైం జాబ్స్లో మీరు ఒక 60 hours, 70 hours, 80 hours బాగా కష్టపడితే మీరు ఎర్న్ చేసేది మ్యాక్సిమం 1500 నుంచి 2500 వరకు ఎర్న్ చేస్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పౌండ్స్. అదే మీరు ఒక ఐటీ జాబ్లో కాంట్రాక్టింగ్ చేస్తే యూ కెన్ ఎర్న్ మినిమం 5000 pounds per month. సో పార్ట్ టైం జాబ్స్లో పడిపోయి స్టడీస్ మీద నెగ్లెక్ట్ చేసి మీరు జాబ్స్ తెచ్చుకోవడం కానీ మీ కోర్స్ కంప్లీట్ చేయడంలో ఏదైనా ఫెయిల్యూర్ జరిగితే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫర్ యూ టు గెట్ అన్ ఐటీ జాబ్ ఇన్ దిస్ కంట్రీ. బికాస్ ఇన్ దిస్ కంట్రీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కన్నా వీసా ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీద నేను తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడతాను. సో అవుట్ ఆఫ్ ది 6 points, ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ we have to follow is we have to complete the masters in time. So next important point, I think CV. So అంటే ఈ CV అనేది ఎంత ఇంపార్టెంటో చాలామంది స్టూడెంట్స్కి నిజంగా తెలియదు. మీకు తెలిస్తే చాలామంది స్టూడెంట్స్ ఇండియాలో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, నేను కన్సల్టెన్సీలో మాట్లాడుతున్నప్పుడు లేదా జనరల్గా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ద్వారా మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమంటారంటే యూకేలో జాబ్స్ రావడం చాలా కష్టం అంట, యూకేలో జాబ్స్ రావంట, యూకేలో సిచ్యువేషన్స్ చాలా టఫ్ అంట జాబ్స్ రావడానికి అని చెప్పి నాకు చాలామంది అన్నారు. అలాగే ఒక రోజు నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ నాతో మాట్లాడుతున్నప్పుడు నేను తనకి యూకేలో ఉంటానని తెలియదు, నా గురించి ఏం తెలియదు. ఐ మెట్ దిస్ గై ర్యాండమ్లీ ఓర్ వెన్ ఐమ్ డూయింగ్ మై జర్నీ. సో నేను అతను ఒకటే క్వశ్చన్ అడిగా, మీ CV చూడొచ్చా అని అడిగా. హీ సెంట్ పక్కనే ఉన్న వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడు ఆ అబ్బాయి. నేను తన CV చూస్తే చాలా బేసిక్గా ఉంది. ఓకే, అంటే ఈ కంట్రీలో మీరు జాబ్ తెచ్చుకోవాలి అంటే ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డూ బిల్డ్ యువర్ CV ప్రాపర్లీ. మీరు ఏదైనా జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటే ఆ జాబ్స్కి మీరు
సీవీ బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక జాబ్కి అప్లై చేస్తున్నారంటే మీ సీవీలో 80% ఆఫ్ ది కీవర్డ్స్ మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే మేము ఐటీ రిక్రూట్మెంట్ కూడా చేస్తూ ఉంటాం. మేము స్టేక్ హోల్డర్స్తో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, ప్రాజెక్ట్ లీడర్స్, మేనేజర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా మాకు స్పెసిఫికేషన్స్ ఇస్తారు. దాన్ని బట్టి నేనే కాదు, ఏ ఐటీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయినా, ఏ రిక్రూట్మెంట్ ఫర్మ్ అయినా సరే కీవర్డ్ మ్యాచింగ్ ద్వారా సీవీని షార్ట్ లిస్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక జాబ్కి దగ్గర దగ్గర 100 మెంబర్స్ అప్లై చేస్తారు. అందులో మేము ఫిల్టర్ అవుట్ చేసి పైకి అంటే సీవీ అప్రూవల్ కోసం పంపించేది, అంటే ఫస్ట్ స్టేజ్ ఐటీ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఫిల్టర్ చేసే దగ్గర 85% ఆఫ్ ది సీవీస్ అక్కడే ఆపేస్తారు. ఎందుకంటే కీవర్డ్ మ్యాచింగ్ ఉండదు. సో ఇది తెలియక చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్లో, యూకేలో జాబ్స్ రావు, ఓన్లీ ఇంగ్లీష్ పీపుల్కి జాబ్స్ వస్తాయి, ఇండియన్స్కి జాబ్స్ రావు అని చెప్పి ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు. గైస్ నేను ఇంకో విషయం చాలా క్లియర్గా చెప్తాను. అదేంటంటే, నేను ఇప్పుడు దాకా పెద్ద పెద్ద ఫార్మ్స్లో ఇలా చిన్న చిన్న ఫార్మ్స్లో వర్క్ చేశాను. టెక్నాలజీ ఆస్పెక్ట్స్లో ప్రతి కంపెనీలో నేను చూసిన దగ్గర మినిమం ఒక 60% ఇండియన్స్ ఉన్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్. దే వాంట్ టు సీ వెదర్ యూ హ్యావ్ ఏ రైట్ టాలెంట్, వెదర్ యు ఆర్ హ్యావింగ్ ద రైట్ స్కిల్ సెట్ ఫర్ దేర్ రిక్వైర్మెంట్. అదొక్కటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో మీ జాబ్లో వాళ్ళ జాబ్కి మీరు ఫిట్ అవుతారా లేదా అనేది మాత్రమే వాళ్ళు చూస్తారు. సో మీ సీవీ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీ సీవీలో మీరు ఫోటోలు పెట్టక్కర్లేదు, డెకరేటివ్ ఐటమ్స్ పెట్టక్కర్లేదు. కింద మీ హాబీస్లో రీడింగ్ బుక్స్, స్విమ్మింగ్, జాగింగ్, క్రికెట్, లేకపోతే మాకు పేపర్ ప్రజెంటేషన్లో 10 పేపర్లు వచ్చినాయి, దే ఆర్ రియల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్. అది మీరు ఫ్రెషర్గా అప్లై చేస్తుంటే ఇండియన్ ఏజెన్సీస్కి అది హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దే వాంట్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్ యూ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ అంటే జాబ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ ప్రీవియస్ కంపెనీ. ఒకవేళ మీరు ఫ్రెషర్గా అప్లై చేస్తే ఆ స్కిల్ సెట్ ఏముంది, మీరు అండర్ గ్రాడ్యుయేషన్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, ఆ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీ స్కిల్ సెట్ ఎలా వచ్చింది, ఈ పాయింట్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో దయచేసి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు జాబ్స్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థరోగా సీవీని బిల్డ్ చేసుకోండి. ఎ ప్రాపర్ సీవీ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ అండ్ హెల్ప్ యూ టు అచీవ్ యువర్ డ్రీమ్స్ వెరీ వెరీ క్విక్లీ. మనం 2 పాయింట్స్ డిస్కస్ చేసాం ఇప్పుడు దాకా. నౌ థర్డ్ పాయింట్, న్యూట్రల్ కోర్స్. సో ఈ న్యూట్రల్ కోర్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అబ్రాడ్ వద్దాం అనుకున్నప్పుడు స్టూడెంట్స్ రకరకాల కోర్సెస్ గురించి మాట్లాడతారు. అక్కడ డేటా సైన్స్ చాలా బాగుందంట, సైబర్ సెక్యూరిటీ చాలా బాగుందంట, క్లౌడ్ కంప్యూటింగ్ చాలా బాగుందంట అని టెక్నాలజీ స్పెసిఫిక్గా వాళ్ళు కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిల్టరింగ్ క్రైటీరియాలో అంటే ఐటీ జాబ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ ఫిల్టరింగ్ క్రైటీరియాలో మీరు న్యూట్రల్ కోర్స్ అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రల్ కోర్స్ అంటే జస్ట్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ జస్ట్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నానంటే, మీరు సైబర్ సెక్యూరిటీ మీద మాస్టర్స్ చేస్తారు, 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలోకి అటెండ్ అయినప్పుడు లేదా సీవీ చూస్తున్నప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, ఈ పర్సన్కి మా సైబర్ సెక్యూరిటీ చేశాడు కానీ ఇతను వెబ్ డెవలప్మెంట్ మీద జాబ్ అప్లై చేశాడు. సో ఈ వెబ్ డెవలప్మెంట్ మీద జాబ్ అప్లై చేసినప్పుడు ఇతనికి జాబ్స్ ఎలా వస్తాయి అనేది వాళ్ళు, అంటే జాబ్ ఎలా ఇస్తాం మనం అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. అందుకని చెప్పి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ మీద ఉండే స్టూడెంట్ని వాళ్ళు జావా కోడింగ్కి రిక్రూట్ చేసుకోరు. అలాగే జావా మీద ఉండే స్టూడెంట్ని డేటా సైన్స్ మీద రిక్రూట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మేబీ హీ ఈస్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్. సో మీ న్యూట్రల్ కోర్స్ పెట్టారనుకోండి, మీ సీవీలో ఎప్పటికప్పుడు ఆల్టరేషన్స్ అనేవి చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఇందాక నేను సీవీ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకుని ఈ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు చెప్దామని దాన్ని పోస్ట్ పోన్ చేశాను. సో మీరు ఈ కంట్రీలో ఎప్పుడైనా సరే న్యూట్రల్ కోర్స్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఈ కంట్రీలో 3 to 4 సీవీస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీ కంట్రీలో మీరు నేను చదివిన టెక్నాలజీ మీదే జాబ్ చేస్తాను అని అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కంట్రీలో ఎంఎస్సీ ఇన్ మొబైల్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్స్ మీద నేను మాస్టర్స్ చేశాను. ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్లో నేను చదువుకున్నప్పుడు మాస్టర్స్ చేశాను. కానీ నేను బయటకు వచ్చేటప్పుడు నా మాస్టర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు నేను ఆ రోజుల్లో 4 టెక్నాలజీ అంటే 2012 టైంలో నేను 4 టెక్నాలజీస్ నేర్చుకున్నా. SAP BIBO,
ఓబిఐ అండ్ నా J2ME అండ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ అండ్ సేల్స్ ఫోర్స్. ఈ ప్రతి వీక్ నేను 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సివీస్ని మార్కెట్లో పబ్లిష్ చేస్తూ ఉండేవాడిని. జాబ్ మార్కెట్లో నాకు రకరకాల కంపెనీస్ కాల్ చేస్తూ ఉండేవి, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండేవాడిని, ఫెయిల్ అయ్యేవాడిని, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. బట్ నాకు వీక్లో 3 ఇంటర్వ్యూస్ మినిమం షెడ్యూల్ అవుతూ ఉండేవి. కానీ నా ఫ్రెండ్స్ సింగిల్ టెక్నాలజీ తీసుకునేవాళ్ళు, ఓబిఐ కానివ్వండి, లేకపోతే ఏదైనా వాళ్ళకి నచ్చిన టెక్నాలజీ, జావా ఆర్ .NET ఆర్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళకి వీక్కి కానీ 2 వీక్స్కి కానీ 3 వీక్స్కి కానీ ఒక జాబ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యేది. నాకేమో వీక్కి 3 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయితే వాళ్ళకి వీక్కి ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యేది. నేను 3 టైమ్స్ వీక్లో ఫెయిల్ అయ్యేవాడిని. ఫెయిల్ అయిన పాయింట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని లెర్న్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ పాయింట్స్ మీద నేను డిస్కస్ చేయడం అనేది స్టార్ట్ చేసేవాడిని. దానివల్ల నాకు జాబ్ రావడానికి, ఆపర్చునిటీస్ రావడానికి, నా స్కిల్ సెట్ పెరగడానికి చాలా హెల్ప్ అయింది. సో ఈ పాయింట్ని మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మీరు 100% జాబ్ ఈ కంట్రీలో కొడతారు. సో న్యూట్రల్ కోర్సు ఎవరో ఫ్రెండ్స్ చెప్పారని డేటా సైన్స్ ఎంత కష్టమో తెలుసా అండి మీకు జాబ్ రావడానికి? లేదా క్లౌడ్ కంప్యూటింగ్ మీద జాబ్ రావడం కానీ అంత కష్టమో కదా తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అంటే ఓన్లీ బ్యాంకింగ్ ఫర్మ్స్, బిగ్ అంటే డేటాని సెక్యూర్ చేసుకుని డేటాతో డీల్ చేసే కంపెనీస్ని లోనే జాబ్స్ వస్తాయి. సో అలాంటి కంపెనీస్లో మీకు సెక్యూరిటీ క్లియరెన్స్ లేనిదే మీకు ఎంట్రన్స్ ఉండదు. సో సెక్యూరిటీ క్లియరెన్స్ రావడానికి మనం ఒకవేళ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ ఫేక్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ వెరీ టఫ్ ఫర్ యూ. సో డేటా సైన్స్లోకి మీరు అంటే జాబ్స్లో మీరు ఎంటర్ అవ్వాలంటే సెక్యూరిటీ క్లియరెన్స్ లాంటివి మీకు ఉండాలి. దానికి పర్సనల్గా నాతో ఎవరైనా మాట్లాడినప్పుడు ఈ టాపిక్ మీద నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ద డేటా సైన్స్ గైస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ విచ్ ఈస్ అంటే జాబ్స్ కానీ మార్కెట్ రేట్స్ కానీ చాలా మంచివి. కానీ ఐఎమ్ టేకింగ్ జస్ట్ డేటా సైన్స్ as an ఎగ్జాంపుల్. సో మీరు ఎప్పుడైనా సరే న్యూట్రల్ కోర్స్ చదివితే యూ విల్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, నేరోగా మీకు అవకాశం ఉండదు. సో ఈ టాపిక్ మీద నేను నెక్స్ట్ మళ్ళీ మీతో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇదాకా మనం 3 పాయింట్లు డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఫైండింగ్ ఏ టెక్నాలజీ. సో మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది నా స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా బయట కనపడినప్పుడు స్టూడెంట్స్, బ్రో మీరు సాఫ్ట్వేర్లో పనిచేస్తారు కదా, ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మంచిది అంటారు. ఈ టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుందా అంటారు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడూ కూడా ఒక టెక్నాలజీని నమ్ముకుని మీరు జాబ్ చేయాలని మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఈ కంట్రీకి వచ్చేది జాబ్ తెచ్చుకోవడానికి. అది ఏ టెక్నాలజీలో అయినా సరే మీకు జాబ్ రావచ్చు, అది ఏ టెక్నాలజీలో అయినా జాబ్ రావచ్చు. సో మీరు ట్రైనప్ అవ్వండి. అంటే జావాలో కానివ్వండి, బ్లాక్ చైన్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, హడూప్, పిగ్, హైవ్, ఇలా రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి. మాకు కోడింగ్ ఇష్టం లేకపోతే కోడింగ్ లేని సబ్జెక్ట్స్ టెక్నాలజీస్ చాలా ఉంటాయి. వాటిని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఆ డెమో క్లాసెస్లో మీకు దిస్ ఈజ్ మై కోర్స్ అనుకున్న అప్పుడు ఒక 2 టెక్నాలజీస్ని బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ఇందాక చెప్పినట్టు నేను అప్పుడు SAP BABO, మొబైల్ యాప్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇట్లా రకరకాల టాపిక్స్ మీద అంటే రకరకాల టెక్నాలజీస్ని నేర్చుకున్నా. సో ఫైండ్ ద టెక్నాలజీ వేర్ యూ కెన్ ఫిట్ యువర్ సెల్ఫ్, విచ్ విల్ ఫిట్ యువర్ క్యారెక్టర్. సో అలాంటి టెక్నాలజీని మీరు ఫైండ్ అవుట్ చేసి అందులో మీరు జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టెక్నాలజీని ఫైండ్ అవుట్ చేయడం దగ్గర మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. దానివల్ల మీకు జాబ్స్ ఈ కంట్రీలో రావడం ఖచ్చితంగా 100% వస్తాయి. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు దాకా అన్నీ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాపర్ కమ్యూనికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్లీ మనం ఈ కంట్రీలో ఉన్నప్పుడు అగైన్ ఐ విల్ కోట్ సమ్ ఆఫ్ ది అంటే సమ్ రెఫరెన్సెస్ ఫ్రమ్ ది ప్రీవియస్ ఇంటరాక్షన్స్. కొంతమంది స్టూడెంట్స్ నాతో ఏమన్నారంటే, అన్న ఈ కంట్రీలో తెల్లవాళ్ళకి జాబ్లు వస్తాయన్న, మనకు రావన్నా అంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ మాస్టర్స్ చేసి యూకేలో జాబ్స్ రావు బ్రో మనకి అంటారు, యూకేలో జాబ్స్ రావడం కష్టం బ్రో అంటారు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ ఏ ప్రాపర్ కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడమే కాదండి. అండ్ ఫర్ దట్ ఫ్యాక్ట్ నేనేం ప్రాపర్ ఇంగ్లీష్లో మాట్లాడలేను, ఎందుకంటే ఐమ్ ఫ్రమ్ విజయవాడ.
నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా, సిబిఎస్ఈలో ఒక 6th క్లాస్ వరకు చదువుకున్నా. బట్ స్టిల్ నాకు ఎక్కడో మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నా మీద 100% ఉంటుంది. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ ది బెస్ట్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ బెస్ట్ కమ్యూనికేషన్. బట్ స్టిల్ నేను వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చున్నా కానీ అవతల క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్గా నా క్లయింట్కి కమ్యూనికేట్ చేయగలిగే కెపాసిటీ నాకుంది. సో మైండ్లో మనం క్లియర్గా ఉండాలి. సో కమ్యూనికేషన్ అనేది మీరు డెవలప్ చేసుకోండి. పార్ట్ టైం జాబ్స్ చేసేటప్పుడు సార్ టిల్ మీద నుంచుని 1 pound సార్ 2 pounds సార్ ఈ నార్మల్ కమ్యూనికేషన్స్ని కమ్యూనికేషన్ అని మాత్రం మీరు అనుకోవద్దు. కమ్యూనికేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది. మన ఇంటరాక్షన్ని బట్టి, మాట్లాడే పద్ధతిని బట్టి, డెలివర్ చేసే మెసేజ్ని బట్టి, మన అవతల వాళ్ళు చెప్పే పాయింట్ని అండర్స్టాండ్ చేసుకునే దాన్ని బట్టి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ. ఎందుకంటే మీరు ఇద్దరు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు, ఒక తెలుగువాడు ఒక ఇంగ్లీష్ వాడు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ ఫీల్ ఏ కాంపిటీషన్ బికాస్ ఈజ్ ఎ లోకల్. మనం ఎక్కడి నుంచో వచ్చాం. మనం ఒకవేళ నార్త్ ఇండియాకి వెళ్ళి ఏదైనా జాబ్ కొట్టాలి అనుకుంటే నార్త్ ఇండియాలో 100% కాంపిటీషన్ ఉంటుంది. మనకి ఉండదా మీరే చెప్పండి. సో అలాగే అబ్రాడ్ వచ్చినప్పుడు కూడా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ అనేది ఇండియాలోనూ ఉంది, ఆంధ్రాలోనూ ఉంది, తెలంగాణలోనూ ఉంది, మన స్టేట్స్ అన్నింటిలోనూ ఉంది, యూకేలో కూడా ఉంది. సో దాన్ని మీరు కాంపిటీషన్గా తీసుకోవద్దు. కమ్యూనికేషన్ మీద క్లారిటీగా ఉంచండి. నేను చేసిన ఇంటర్వ్యూస్లో చాలామంది నేను తెల్లవాళ్ళు అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు నేను వాళ్ళని ఓవర్కమ్ చేసి నేను జాబ్ సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉండేది. టెక్నికల్లీ నేను క్లియర్గా మాట్లాడేవాడిని. టెక్నికల్లీ నాలెడ్జ్ ఉండేది. సో ప్లీజ్ మెయింటైన్ ఏ ప్రాపర్ కమ్యూనికేషన్. దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ టు గెట్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద యూకే. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, 6th టాపిక్. మీరు ఎప్పుడైనా సరే ఈ కంట్రీలో జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మీ CV షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు పెట్టే ప్రాజెక్ట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక జనరల్లీ ఇండియన్ రిక్రూట్మెంట్ ఫర్మ్స్లో అంటే కన్సల్టెన్సీ ఫర్మ్స్లో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్, TCS, విప్రో, మహేంద్ర, సో ఇలాంటి కంపెనీస్ అన్నిటిలో కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకునేటప్పుడు బేసిక్స్ని బాగా చెక్ చేస్తారు. ఎందుకంటే C లాంగ్వేజ్, OOPS లాంగ్వేజ్, లేదంటే డేటా స్ట్రక్చర్స్, ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందనే చెక్ చేస్తారు. ఎందుకంటే మీకు వాళ్ళు ఏ టెక్నాలజీ అయినా నేర్పించి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని ప్లేస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అబ్రాడ్ నుంచి వచ్చే క్లయింట్స్ ఎక్కువ మంది, ఎండ్ యూజర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే యూకేలోకి వచ్చారో మీరు డైరెక్ట్గా ఎండ్ యూజర్ కంపెనీస్తో పనిచేస్తున్నారు. సో ఎండ్ యూజర్ కంపెనీస్ అనేవి మిమ్మల్ని మీ ఎక్స్పీరియన్స్ని గేజ్ చేయడానికి బేసిక్స్ని టచ్ చేయరు. వాళ్ళకి కావాల్సింది మీ దగ్గర ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే మీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఏం చేశారు, మీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఎలా డీల్ చేశారు, ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్లో అంతా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారా లేదా, ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మా ప్రాజెక్ట్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మాత్రమే చూస్తారు. వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ ప్రీవియస్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, అందులో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి గైస్. ఈ క్వశ్చన్స్ పడ్డాయంటే ఆ జాబు మీకు వచ్చేసినట్టే. ఎందుకంటే పర్ఫెక్ట్ ఆన్సర్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే అలాంటి క్వశ్చన్స్ అంటే ఇంటర్వ్యూయర్ మీ జోన్లోకి వస్తాడు. ఎందుకంటే మీరు అక్కడ మీకు నచ్చిన టాపిక్స్ గురించి లేదా మీరు ప్రిపేర్ అయిన టాపిక్స్ గురించి స్ట్రాంగ్గా మాట్లాడగలరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. ప్రతి ఇంటర్వ్యూలో యూకేలో అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, క్విక్గా నీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయంటారు. సో మీరు ప్రాజెక్ట్ని ప్రాపర్గా చదువుకుని మీరు ఏ సబ్జెక్ట్ మీదైనా వెళ్ళండి, టెక్నాలజీ మీదైనా వెళ్ళండి, ఒక 1/2 hour పాటు ఒక ప్రాజెక్ట్ని తీసుకుని రియల్ టైం ప్రాజెక్ట్ని తీసుకుని దాని గురించి మాట్లాడగలిగే కెపాసిటీ మీకు ఉన్నప్పుడు 100% ఆ జాబ్ మీదే. ఎందుకంటే అదే వాళ్ళకి కావాల్సింది, అదే వాళ్ళు చూసేది. అంతేగాని బేసిక్స్లోకి వెళ్ళిపోయి అడుగుతారు, బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే చాలామంది ఫేక్ అంటే ఎక్స్పీరియన్స్ని ఫేక్గా పెట్టుకుని మనం జాబ్స్కి వెళ్తారు. కాబట్టి అలా వెళ్ళే పీపుల్కి ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. అలా చెక్ చేసినప్పుడు మనం స్ట్రాంగ్గా సమాధానం చెప్పినప్పుడు మనకి జాబ్ వస్తుంది. ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళు వేరేలాగా డీల్ చేస్తారు, అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అవి. సో వాటి గురించి పబ్లిక్ డొమైన్లో నేను మాట్లాడలేను. కానీ పర్సనల్గా నా దగ్గరికి మీరు అప్రోచ్ అయినప్పుడు దాని గురించి నేను సపరేట్గా మీకు ఇండివిజువల్గా 1-to-1 చెప్తాను. సో గైస్, ఈ 6 పాయింట్స్ని గుర్తుపెట్టుకుని మీరు ఈ 6 పాయింట్స్ని ఫాలో అయితే
100% మీకు జాబ్ అనేది ఈ కంట్రీలో వస్తుంది. అండ్ డిస్కరేజ్ చేసే పీపుల్ ఒక థాట్ ప్రాసెస్ని పక్కన పెట్టండి. ఎందుకంటే యూకేలో జాబ్ రావడం, ఇండియాలో జాబ్ రావడం, ఈ రెండింటిని కంపేర్ చేస్తే నాకు తెలిసినంత వరకు యూకేలో జాబ్ రావడం 100 times ఈజియర్. ఎందుకంటే ఇండియాలో వెరీ టఫ్. అండ్ గుర్తుపెట్టుకోండి శాలరీస్, ఇండియాలో ఫ్రెషర్కి మ్యాక్సిమం 4 lakhs 5 lakhs పర్ యానం. అదే మీరు ఇక్కడ ఫ్రెషర్గా స్టార్ట్ అయితే 25 to 30 lakhs పర్ యానం. ఆబ్వియస్లీ నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని ప్రిపేర్ అవ్వండి, చార్ట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఆన్సర్స్ని ప్రిపేర్ చేసుకోండి. పార్ట్ టైం జాబ్స్ మీద ఫోకస్ తగ్గించండి. చేసుకోండి పార్ట్ టైం జాబ్స్, కానీ అదే లైఫ్ కింద చేసుకోవద్దు. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. 1 monthలో జాబ్ కొట్టేద్దాం అంటే అదంత ఈజీ కాదు. బయట మేము జాబ్ ఇప్పించేస్తాం మీకు అని చెప్పి చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ మనీ తీసుకుని స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టే కేసెస్ చాలా చూసే ఉంటారు, వినే ఉంటారు. ఆ ట్రాప్స్లో పడకండి. ఎందుకంటే దట్ ఈజ్ రియలీ టఫ్ గైస్. 100లో 1%కే జరిగిద్ది అది. అది మీకు జరిగిద్దని అనుకోకండి. సో మా దగ్గరికి వచ్చినా కూడా మేము ఇవే పాయింట్స్ చెప్తాం. మా స్టూడెంట్స్కి కానివ్వండి, మా ఫ్యాకల్టీ మేము ట్రైనింగ్ కూడా జరుగుతుంది. సో మా ట్రైనింగ్ వాటిల్లో కూడా మేము ఇవే పాయింట్స్ చెప్తాం. సో ఈ 6 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకుని చక్కగా మంచి జాబ్ తెచ్చుకుని మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి. స్టే సేఫ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.